దేవునందు ప్రియులారా, మీకు కృపయు సమాధానం విస్తరించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనము, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. శిష్యులు కూడా ఒక చోట దురాత్మని వెళ్ళగొట్టలేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఇది ఉపవాస వలననే సాధ్యము కానీ వేరే వలన అది అవ్వదు. కొన్ని ముండాత్మలు పోవాలన్నా సరే, కొన్ని దురాత్మలు వదిలిపోవాలన్నా సరే ఉపవాస ప్రార్థన వల్ల ఇది సాధ్యం అని చెప్పి యేసుప్రభు శిష్యులతో చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన దేవుడు చెప్పిన విధంగా చేస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో చూస్తే అసలు ఉపవాస ప్రార్థన అనేది ఎలా ఉండాలనేది ఇక్కడ దేవుడు చెప్తాడనమాట. అంటే చాలామంది ఇక్కడ ఉపవాస ప్రార్థన అంటే తినడం మానేయడం, అంటే తినడం మానేసి జాబ్కి వెళ్ళిపోవడం, లేదంటే సొంత పనులు చూసుకోవడం, లేదంటే సొంత వ్యాపారాలు చూసుకోవడం, ఈ విధంగా ఉపవాసం ఉండటం వల్ల ఉపయోగం ఉండదన్నమాట. అదేంటంటే ఫాస్టింగ్ అంటారు అనమాట దాన్ని. సో ఇది ఏంటంటే ఉపవాస ప్రార్థన అనేది ఏ విధంగా చేయాలనేది ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూస్తే 3వ వచనం చూస్తే చాలామంది ఉపవాస ప్రార్థన చేసినా కూడా ప్రార్థన జవాబు రాకపోవడం, ఎందుకు జవాబు రాదు అంటే ఇక్కడ చూస్తాం అనమాట. చూడండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ఆ ప్రాణంలో ఆయాసపరుచుకుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు, ఇక్కడ అడుగుతున్నాడు అనమాట దేవుణ్ణి. మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా, నువ్వెందుకు ఆలకించట్లేదు, నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు, ఏంటి రీజన్ ఏంటి అని చెప్తే ఇక్కడ దేవుడు దానికి సమాధానం ఏం చెప్తాడంటే, మీ ఉపవాస దినమున మీరు వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠిన పని చేయించుదురు. అంటే ఇక్కడ చూస్తే ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అంటే నువ్వు ఉపవాసం ఉండి నీ పని వాళ్ళ చేత పని చేయించడం, ఈ విధమైన ఉపవాస ప్రార్థన కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కలహాలు పెట్టుకుంటూ ఉంటారు, గొడవలు పెట్టుకుంటారు. ఉపవాస ప్రార్థన తినడం మానేయడం అనేది ఉపవాస ప్రార్థన కాదు. ఏదో తలస్నానం చేసేసి తినడం మానేసి ఆఫీస్కి వెళ్ళిపోవడం, లేదంటే ఇష్టం వచ్చినట్టు జీవించడం, ఈ విధమైన ఉపవాస ప్రార్థనలు దేవుడు అంగీకరించడం. ఉపవాస ప్రార్థన అంటే దేవుడితో గడపాల, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయాల, గడపాల. నువ్వు అడిగింది ఏంటనేది ఆయన దగ్గర నువ్వు విశుద్ధపరచాలి, ఆయనతో సమయం గడపాల. ఇటువంటి ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ మీ కంఠస్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఇక్కడ కంఠధ్వని పరమున వినబడినట్లుగా అంటే నువ్వు ఏదో గట్టిగా కేకలేయడం, గట్టిగా అరవడం కాదనమాట. అంటే నీలో ఉన్న ప్యాషన్, అంటే ఆశీర్వదించబడాలా, అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండాలనేది నీలో ఉన్న ప్యాషన్ని దేవుడికి చూపించాలన్నమాట. ఆ ఆసక్తిని, అంటే నీలో ఉన్న ఆసక్తిని, అంటే దేవుడు దప్పిగని ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కాబట్టి నీలో ఒక ప్యాషన్ని ఎప్పుడైతే నువ్వు అక్కడ దేవుడికి చూపిస్తావో, ఆయనకి కనబడేటట్టుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అంటే నువ్వు దీవించబడాలా, నీతో పాటు అనేకులు దీవించబడాలని, లేదా అనేకులను విడిపించాలా, స్వస్థతపరచాలా, ఇటువంటి ప్యాషన్తో ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఖచ్చితంగా దేవుడు అది వింటాడనమాట. విని ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. అటువంటి ప్యాషన్ను చూపించాలి ఉపవాస ప్రార్థనలో. దేవుడికి అటువంటి ఆసక్తిని దేవుడు ఖచ్చితంగా దాన్ని గుర్తించి తగిన జవాబు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట. ఇక్కడ చూస్తే ఎలాగ ఉపవాస ప్రార్థన చేయాలంటే ఇక్కడ బాధింపబడిన వారిని విడిపించాలంట, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాల, ప్రతికాడిని విరగొట్టాల, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలా, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలా, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇవ్వాలా. ఇదే నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనంలో చూస్తే ఇటువంటి ఉపవాస ప్రార్థన చేయడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటంటే స్వస్థత నీకేమవుద్దంటే శీఘ్రంగా నీకు లభిస్తుంది. యెహోవా మహిమా సైన్యం నీ వెనుకటి భాగమును, అంటే నీకు ఎటువంటి రోగం రాకుండా, ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వకుండా దేవుడు యెహోవా సైన్యాన్ని నీకు పంపి ఏం చేస్తాడంటే కాపాడతాడంట. అలా ఇక్కడ 9వ వచనం చూస్తే నువ్వు ఆయన పిల్లగా ఆయన యెహోవా ఉత్తరం ఇస్తాడు, వెంటనే నేను ఉన్నానని చెప్పి దేవుడు వెంటనే ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ 10వ వచనం చూస్తే ఆకర్షించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచినట్లా చీకటిలో నీకేమవుతుందంటే వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారము నీకేమవుతుందంటే మధ్యాహ్నం వలె ఉంటుంది. అప్పుడు 11వ వచనంలో చూస్తే యెహోవా నిత్యము నిన్ను నడిపిస్తాడు, క్షేమకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబ్బుకుచుంటూ నీటి ఊట వలె ఉంటావు. పూర్వకాలం పాడిన స్థలం నీ జనులు కడతారనమాట. ఈ విధంగా దేవుడు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఈ విధమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇటువంటి ఆశీర్వాదాలు మనం కూడా అనుభవించాలి. మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించుకుందాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.